మాటల్లో అందరికీ నమస్కారం. హరుడు ద డిస్ట్రాయర్ ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి యాక్టింగ్తో పాటు నేను ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా చేతిలో తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే మీడియా మిత్రులకి నా పర్సనల్ రిక్వెస్ట్, ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళటానికి, ప్రేక్షకుల దాకా ప్లీజ్ హెల్ప్ అస్. హరుడు ద డిస్ట్రాయర్ ఇదొక మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. దీంట్లో ముఖ్య పాత్రలో హెబ్బా పటేల్, నతాషా సింగ్, అలీ గారు, రవీంద్ర, షాని, వేద్విక, చాందీరావు, ఆదిత్య, లత, ఇంకా సుమన్ గారు, ఇంకా సమీట్ గాంధీ గారు, ఇట్లా ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. కొత్తగా విలన్ పరిచయం చేస్తున్నాం. ఆయన పేరు శ్రీహరి పైలా. అందరూ పాత హీరో శ్రీహరి గారు అనుకుంటున్నారు. ఆయన కాదు, ఈయన కొత్త ఆర్టిస్టు శ్రీహరి పైలా. ఆయన విలన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో. సో అందరూ చాలా బాగా చేశారు. మంచి పేరు వచ్చింది అని నమ్మకం నాకుంది. ఈ సినిమాకి మెయిన్ చెప్పాలంటే మా డైరెక్టర్ గురించే. డైరెక్టర్ రాజ్ తాలూరి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో అదే అన్ని సీన్ టు సీన్ అదే స్క్రీన్ మీద పెట్టారు. ఎవరికి తక్కువ లేకోకుండా, ఎవరికి ఎక్కువ లేకోకుండా. అంటే ఇది ఒక స్టోరీ, కథ బేస్డ్, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటాయి. ఓకే, ఇది హీరో బేస్డ్ మూవీ అని కాదు. ఇది నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో రవికి, వేద్వికకి, షానీకి, శ్రీహరికి, అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయితే అందరికీ మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమాకి ఎనీ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మ్యూజిక్ అందజేసిన మనీ జిన్నా చాలా ఎక్సలెంట్ ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ మిగతా మాస్ కమర్షియల్ సాంగ్స్ అందించారు. ఆ రొమాంటిక్ సాంగ్ని మేము గోవాలో షూట్ చేయడం జరిగింది. అది నా పైన, నతాషా పైన చిత్రించాం అండ్ చాలా బాగా వచ్చింది. మంచి రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఇంకా బాగా హిట్ అయిందనే నమ్మకం నాకు ఉంది. అలాగే ఇంకొక మాస్ సాంగ్, దాంట్లో నేను లేను, హైదరాబాదీ సాంగ్ అని రంజిత్ రాసింది. ఆ సాంగ్లో రవీంద్ర అండ్ షాని వీళ్ళందరూ ఉంటారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే మా లిరిసిస్ట్ భానుప్రకాష్ అండ్ వీరంచి వాళ్ళు కూడా అద్భుతమైన సాంగ్స్ రాశారు. అండ్ ఈ సినిమాలో మీరు ట్రైలర్ చూసుంటే చాలా యాక్షన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. సో దానికి ఫైట్ మాస్టర్ శివరాజ్ మాస్టర్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకి అంటే అంటే ఎక్కువ పెద్ద హై బడ్జెట్ మూవీ కాదు. కాకపోయినా మేము వెళ్ళి దీనికి ఇందాక చెప్పినట్టు గోవాలో సాంగ్ షూట్ చేసాం, అలాగే బాంబేలో సాంగ్ షూట్ చేసాం. బాంబేలో సాంగ్ షూట్ చేయటం అనేది చాలా డిఫికల్ట్. అన్ని మీరు సాంగ్ చూస్తే అన్ని ప్రైమ్ లొకేషన్స్ కవర్ చేసాం. చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా సాంగ్ షూట్ చేయటం జరిగింది. బాంబేలో ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అండ్ టైం పడుతూ ఉంటుంది. సాంగ్ ఫినిష్ చేయాలి, మాకున్న బడ్జెట్లో, మాకున్న టైంలో, ఇంకా సీన్స్ కూడా ఉన్నాయి. ఎట్లా చేయాలనుకున్న టైంలో నాకు డిఓపి ఆనంద్ బాగా సహకరించాడు. అంటే షార్ట్ చెప్పడం చాలు, కెమెరా రెడీ. సో ఆయన హెల్ప్ చేయటం వల్ల మేము బాగా ఫాస్ట్గా అన్ని సాంగ్ ఫినిష్ చేయగలిగాం షూటింగు. అలాగే కపిల్ మాస్టర్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో సలోని చేసింది. ఆ సాంగ్కి కొరియోగ్రఫీ కపిల్ మాస్టర్ చేశారు. అండ్ మా మిగతా సాంగ్లకి నాగేష్ కొరియోగ్రాఫ్ చేశాడు. సో సినిమా బాగా వచ్చింది. మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందంటే కారణం మా రాజ్ తాలూరి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు అన్నా మిమ్మల్ని ఎప్పుడు అందరూ లవర్ బాయ్గా చూపించారు, నేను నిన్ను ఒక యాక్షన్ హీరో లాగా చూపిస్తానని నాకు మాట ఇచ్చాడు. అదే పూర్తి చేశాడు. అండ్ అంటే ఇతనులో ఉన్న అంటే నేను షూటింగ్ టైంలో చూసిన ఇతనిలో ప్రత్యేకత ఏంటంటే ఒక లొకేషన్ ఉన్నా లేకపోయినా, సెట్ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా, సీన్ని మాత్రం అద్భుతంగా తీసి కంప్లీట్ చేసేస్తాడు. అది ఒక ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ అయ్యింది. సో ఒక మంచి ప్రొడక్షన్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడనే నమ్మకం నాకు ఉంది. అండ్ నిజంగా
ఎంత కష్టపడి చేశాడంటే సింగిల్ హ్యాండెడ్లీ ఈ సినిమాకి డైరెక్టర్ అతనే, అసిస్టెంట్ డైరెక్టర్ అతనే, మేనేజర్ అతనే, కానీ చాలా కష్టపడి చేశాడు. సో డెఫినెట్లీ మా కష్టం అంతా ఏదో మేము చించేసామని చెప్పను, బట్ వీ మేడ్ అ గుడ్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్. ఒక 2 hours థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకుంది. అలాగే ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మా పార్ట్నర్స్ దిక్కల లక్ష్మణరావు గారు, ఆయన యుఎస్లో ఉన్నారు. ఈరోజు ఆయన బర్త్డే, ఆయనకి మా హరుడు యూనిట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు రాలేకపోయారు, ఆయనకి కూడా ఆయన అందించిన సహకారాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో భిక్షు కానీ, వాసు కానీ, మల్లికార్జున్ గారు, రోషన్, ఆయిషా, అంతా ఒక ఫ్రెండ్లీ టీమ్ లాగా కలిసి చేసాం. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షరీఫ్ నా ఫ్రెండ్, బేసిక్లీ ఈజ్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, వెరీ ఫేమస్. ఈ సినిమాలో ఒక స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేశాడు. సో అండ్ ఈస్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ డైరెక్టర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. చెప్పేసాను ఇంకా. అండ్ ఈరోజు టైం తీసుకొని వచ్చిన డైరెక్టర్ చంద్రమహేష్ గారు, మేము ఇంచుమించు ఒకే టైంకి ఇండస్ట్రీలో వచ్చాం. అప్పుడు ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూశాను, కానీ ఇవ్వలేదు. ఎప్పుడన్నా ఇస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్లీ నేను వచ్చిన టైంలో పేర్లు వద్దు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి రిటైర్ అవుతున్న స్టేజ్లో ఉన్నారు చాలామంది డైరెక్టర్సు. నో ప్రాబ్లం. మా రాజ్ తలూరి ఉన్నాడు కదా, నన్ను మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాడు. సో మంచి డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్. మళ్ళీ అవకాశం ఇస్తే మనం కలిసి ఒక సినిమా చేద్దాం. సో May 8th ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు మాతో ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.